నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో భక్తుల కొంగు బంగారంగా, కొలిచే భక్తులకు కొండంత దేవుడుగా పూజలందుకునే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు. ఆ వడ్డీ కాసులవాడు, ఆపద మొక్కులవాడుగా, ఆర్తత్రాణపరాయణుడిగా భక్తులను అనుక్షణం రక్షిస్తున్నాడు. కలో వెంకటనాయకః అన్న నానుడి ప్రకారం కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు. భక్తులు తమకు ఎదురయ్యే కష్టాలు, సమస్యల నుంచి గట్టెక్కించేది వెంకటరమణుడేనని విశ్వసిస్తారు. అంతటి మహామహిమాన్వితమైన వెంకటేశ్వరుడు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా ఆలంబగిరిపై లక్ష్మీ వెంకటరమణ స్వామిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. నేటి తీర్థయాత్రలో ఆలంబగిరి శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామిని దర్శించి తరిద్దాం రండి. विना वेंकटेशं ननाथो ननाथ सदा वेंकटेशं स्मरामि स्मरामि हरे वेंकटेश प्रसीद प्रसीद प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ. స్మరణ మాత్రం చేత సర్వ పాపాలను పోగొట్టేవాడు, మనసారా స్తుతిస్తే చాలు స్తుతులతోనే కోరికలన్నీ తీర్చేవాడు, దర్శనముతోనే మోక్షాన్ని ఇచ్చేవాడు శ్రీనివాసుడు. అలా వైకుంఠం నుంచి భూలోక వైకుంఠానికి వేంచేసిన దివ్య మంగళ స్వరూపుడు వెంకటరమణుడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఆలంబగిరి కొండలపై కొండలరాయుడు విరాజమానమవుతున్నాడు. భక్తుల ఎలవేల్పుగా శ్రీవారు ఎక్కడ కొలువైనా స్వామి వైభవ ప్రాభవాలకు, భక్తుల ఇహపర సుఖాలకు కొదవుండదు. అంతటి దివ్య మనోహర మంగళకరుడు, భక్తవత్సలుడు కర్ణాటక ఆలంబగిరిపై లక్ష్మీ వెంకటరమణుడిగా కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. నేటి తీర్థయాత్రలో ఆలంబగిరిపై వేంచేసిన శ్రీ లక్ష్మీ వెంకటరమణుణ్ణి కన్నులారా వీక్షిద్దాం రండి. సిరిని ఎదపై ధరించి హరి శ్రీహరిగా అవతరించాడు. ఆపదలో ఉన్న వారి ఆర్తి వినగానే ఆదుకునే ఆపద మొక్కులవాడయ్యాడు. భక్తుల వాత్సల్యానికి మురిసిపోయి భక్తవత్సలుడయ్యాడు. ఇలా కలియుగంలో భక్తులు కోరిన వరాలను అనుగ్రహించి భక్త వరదాయకుడయ్యాడు. తెలుగునాట 7 కొండలపై కొలువై శ్రీనివాసుడు తిరుమలేశుడయ్యాడు. ఆలంబగిరిపై శ్రీహరి కల్కి లక్ష్మీ వెంకటరమణుడిగా కొలువై భక్తుల ఇష్టకామ్యాలను తీరుస్తున్నాడు. తెలుగు రాష్ట్రానికి అంచున ఉన్న ప్రాంతం కర్ణాటకలోని కోలార్ జిల్లా చింతామణి నగరం. ముదనబాగిలు, శతశృంగ పర్వతాలు, నందిదుర్గ, విదురాశ్వత మహాక్షేత్రాల మధ్య ఆలంబగిరి ఆలయం దివ్యంగా ప్రకాశిస్తోంది. ఆలంబగిరి గ్రామం చింతామణి నగరానికి దక్షిణాన 6 కిలోమీటర్ల దూరంలో నెలకొంది. కైవారం నుండి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చిన్న సంద్ర నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఆలంబగిరి దివ్యక్షేత్రం విరాజిల్లుతోంది. పచ్చని కొండల నడుమ ప్రకృతి సంపద మధ్య అలరారుతోంది. ఆలంబగిరి క్షేత్రం తూర్పున కొరుబురు కొండల శ్రేణి, పశ్చిమాన మడుబహళ్ళి కొండలు, అడవి కొంగనహళ్ళి కొండలు, మైలార్పుర శిఖరాల మధ్య ఏడాది పొడవునా వెంకటతీర్థం ప్రకృతి అద్భుతాలలో ఒకటిగా ప్రఖ్యాతి చెందింది. లోకాలోకములను పాలించే దేవదేవేశ శ్రీ వెంకటేశ, సకల జీవులను కాపాడే ఆతజన పోష అఖిల పాపనాశ, సిరిఝరివై సంపదలు వెదజల్లే తిరుమల వాస శ్రీ శ్రీనివాస, చిరునవ్వులను స్థిరముగా నిలుపవయ దరహాసభాస చిరచిద్విలాస.
నమస్తే 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 నమః. నామస్మరణ మాత్రం చేతనే భక్తుల పాపాలను పటాపంచలు చేసే ఆలంబగిరి నాథుడే వెంకటరమణుడు. భక్తుల కోరికలను తీర్చే కొండంత దేవుడు. ఆలంబగిరిపై లక్ష్మీ వెంకటరమణుడిగా కొలువయ్యాడు. వేల ఏళ్ల నాటి ఆలయంగా చారిత్రక గుర్తింపు పొందిన ఆలంబగిరి క్షేత్ర దర్శనం భక్తులకు దివ్య అనుభూతిని పంచుతుంది. పంచకలశ సమన్విత రాజగోపురం స్వామి సందర్శనకు వచ్చిన భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. ఈ ఆలంబగిరి క్షేత్ర ఆవిర్భవ స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆలంబగిరి గ్రామానికి నైరుతి దిశలో ఉన్న కొండలను జటీయగంగ అలంకృతమై శోభిల్లుతోంది. ఈ కొండలో కల్కి శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి తపోధ్యానం ఆచరించి తాగడానికి నీరు దొరక్క బాధపడ్డారట. అప్పుడు సాక్షాత్తు పరమశివుడు నారాయణ స్వరూపుడైన ఏడుకొండలవాడికి శ్రీ గురుస్వరూపి గురుమూరేశ్వర స్వామి తన సిగలో ఉన్న గంగను శ్రీ వెంకటరమణుడికిచ్చాడని ప్రతీతి. ఆ జాడకు ఆనవాలుగా ఇక్కడ వెంకటతీర్థ జలధార దర్శనమిస్తుంది. ఈ ఆధ్యాత్మిక సత్యం భక్తకోటికి వెల్లడయ్యేలా కొండపై నిర్మించిన శంఖుచక్రాలు ఈ ప్రదేశం సహజ అందాన్ని మరింత ఇనుమడింపచేస్తాయి. సుమనోహరుడవని సుమనస్కుడవని ఎరిగి నీ కమ్మని కౌగిట కరిగి కళకళలాడాలని సుమబాలెన్నో నీ వాకిట నిలిచేరా సుందర సుకుమార స్వామి. ఆత్మలెన్నో ఆర్తిగా పిలిచేరా అందాల ఆనందాల స్వామి. ఆత్మలెన్నో ఆర్తిగా పిలిచేరా అందాల ఆనందాల స్వామి. కరుణించి కటాక్షించరావేమి కరుణించి కటాక్షించరావేమి కామితార్థం ప్రసాదించరా కామితార్థం ప్రసాదించరా కలలు పండించే ఆసామి. అద్భుత శిల్పకళా సౌందర్యంతో నిర్మితమైన కల్కి శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి ఆలయం చారిత్రక దేవళంగా గుర్తింపు పొందింది. పురావస్తు శాఖ వారి నిర్వహణలోని క్షేత్రంగా భక్తుల ఆదరణకు నోచుకుంది. ఈ ఆలయ గోపురాలపై కల్కి లక్ష్మీ వెంకటరమణుడికి చెందిన పురాణ గాథలకు చెందిన రమణీయ శిల్పాలు మనోహరంగా అపురూప సౌందర్యంతో యాత్రికుల్ని ఆకట్టుకుంటాయి. ఉపమందిరాల శోభతో కళకళలాడే శ్రీనివాసుని కోవల ప్రాంగణంలో అతి ప్రాచీన మండపాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సంగీత మంటపం. కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఆసక్తి ఉన్న భక్తుల కోసం ప్రత్యామ్నాయంగా ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు. మరొకటి ప్రాకార మండపం. ప్రధాన ఆలయ ముఖమండపాలతో ఆలయం సువిశాలంగా గోచరిస్తుంది. ఆలంబగిరి కల్కి శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి వారి ఆలయం 8వ శతాబ్దంలో రాతి కట్టడాలతో నిర్మితమయ్యింది. ఔరంగజేబు ఆస్థానంలో పనిచేసిన సాళ తిమ్మప్ప నాయక కప్పం వసూలు చేసే అధికారిగా ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. అంతేకాదు ఔరంగజేబు ఈ క్షేత్ర వృద్ధికి మాన్యాలిచ్చారట. అలాగే శ్రీకృష్ణదేవరాయలు సైతం ఈ ఆలయంలో మండపాలను నిర్మించాడంటారు. అప్పటి ఆలయ నిర్మాణాలు శిథిలమై కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో కైవారం శ్రీ యోగి నారాయణ ట్రస్ట్ ఆలయ జీర్ణోద్ధరణకు పూనుకుంది. దీంతో ఆలయం పునర్వైభవాన్ని సంతరించుకుంది. ఎక్కడా లేని విధంగా
ఆలయ రాజగోపురం ముందు రాతి ధ్వజస్తంభాలు గోచరిస్తాయి. భక్తులు ఈ ధ్వజస్తంభాలకు ప్రదక్షిణలు చేసి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ఆలయం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు, ప్రధాన ఆలయ ప్రాకారం ఏకశిలలతో నిర్మితమై శతాబ్దాల నాటి ఆధ్యాత్మిక వైభవానికి దర్పణం పడుతోంది. ప్రధాన ఆలయ ముఖమండపానికి అభిముఖంగా బలిపీఠం, చిన్న ధ్వజస్తంభం, గరుడాళ్వార్ మందిరం నెలకొని ఉంటాయి. మొక్కులు మొక్కుకున్న భక్తులు తమ సంతానానికి ఇక్కడే తలనీలాలు సమర్పిస్తారు. దళము దళముని దరి చేరుతున్నది అణకువగా నీ పదములపై ఒదిగి ఎంతో ధన్యత చెందుతున్నది. దళము దళముని దరి చేరుతున్నది అణకువగా నీ పదములపై ఒదిగి ఎంతో ధన్యత చెందుతున్నది. నా హృదయమే ఓ తులసీవనమై నీకై ఎదురు చూచుచున్నది. నా హృదయమే ఓ తులసీవనమై నీకై ఎదురు చూచుచున్నది. నీ దివ్య సాన్నిధ్యమేల కలగదని పాపోచున్నది. తులసీ ప్రియుడవు నీవని తెలిసి లేలేత చిగురుటాకులను నీకై కోసి నీ తలపుల తపనలో నిలువెల్ల తడిసి నీ లీలలన్నీ తలచి మరినెంతో మురిసి నీ అర్చనకై వచ్చి తినయ్యా. అందుకుని ఆనందింపజేయవయ్యా అచ్యుతా అనంత ముకుంద మురారి అవ్యయానంద గోవింద గోకుల విహారీ. ప్రతి ఆలయం ఆవిర్భావం వెనుక ఒక స్థల పురాణం తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆలంబగిరి క్షేత్ర స్థల పురాణం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. మన హైందవ దేశంలో ఎన్నో హిందూ ఆలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన ఔరంగజేబు ఆలంబగిరి వెంకటరమణుడికి మాన్యాలను సమర్పించాడట. ఆలంబగిరి మహిమాన్విత స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆలంబగిరి ఆలయం స్థల పురాణ గాథకు చెందిన వివరాల్లోకి వెళితే, ఔరంగజేబు పరిపాలనా కాలంలో ఆలంబగిరి ప్రాంతం అతని ఏలుబడిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రోజుల్లో ప్రజల వద్ద పన్నులు వసూలు చేయడానికి సాళ తిమ్మప్ప నాయక అనే వ్యక్తిని నియమించాడు. ఒకరోజు ఆలంబగిరి ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక పారిజాత వృక్షం కింద నిద్రించాడు. దానికి సమీపంలో ఉన్న ఒక పుట్టలో నుంచి తాను వెంకటరమణుడినని, తాను పుట్టలో ఉన్నానని, తనకు ఆలయం నిర్మించమని మాటలు వినిపించాయి. దీంతో ప్రజలంతా పన్నులు కడితే ఆలయం నిర్మిస్తానని అన్నాడట. అన్నట్టుగానే ప్రజలంతా పన్నులు కట్టేశారు. ఇది స్వామి మహిమగా భావించిన తిమ్మప్ప పన్నుల రూపేణ వచ్చిన ధనంతో శాలిగ్రామ శిలపై వెంకటరమణుడి దివ్య రూపాన్ని చెక్కించి ఆలయాన్ని నిర్మించాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు తిమ్మప్ప జాడ తెలియని ఔరంగజేబు ఆలంబగిరి వచ్చి వెంకటనాథుడి దర్శనం చెయ్యబోయాడు. ఆ సందర్భంలో తన కుటుంబ సభ్యులంతా అక్కడ ప్రత్యక్షమవడం జరిగింది. దీంతో ఇది సాక్షాత్తు వెంకటరమణుడి మహిమగా తలచిన ఔరంగజేబు వెంకటరమణుడికి అనేక మాన్యాలు ఇచ్చినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. చూచిన కొలది చూడాలనిపించును నీ రూపం, తనువునంత ముంచెత్తును ఏదో తాపం. చూచిన కొలది చూడాలనిపించును నీ రూపం, తనువునంత ముంచెత్తును ఏదో తాపం. మనోమందిరల్లో వెలిగేను దివ్యకాంతుల దీపం, మా మనోమందిరల్లో వెలిగేను దివ్యకాంతుల దీపం. పరిహారమయ్యేను మేము చేసిన ప్రతి పాపం, పరిహారమయ్యేను మేము చేసిన ప్రతి పాపం. కనులు కదల్చలేమయా, చూపులు మరల్చలేమయా, ఏమి కనికట్టు చేశావు గోవిందా, మాకెంత
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల కొంగు బంగారమై ఆలంబగిరిపై అలరారుతున్నాడు. ఈ స్వామి సన్నిధిలో ఒక్కసారి నామాన్ని స్మరించినా చాలు సమస్త పాపాలు పటాపంచలవుతాయి. ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు గర్భాలయములో కటివరద హస్తాలతో భక్తకోటికి వరదాయకుడిగా దర్శనమిస్తాడు. శంకు చక్రాలను ధరించి సర్వవేళలా భక్తుల అభిష్టాలను ఈడేరుస్తున్నాడు. దివ్య మంగళకరుడైన ఆలంబగిరి శ్రీ లక్ష్మీ వెంకటరమణుణ్ణి కనులారా దర్శించుకుందాం రండి. ఇలా వైకుంఠమైన ఆలంబగిరి కల్కి శ్రీ లక్ష్మీ వెంకటరమణుడి గర్భాలయానికి పైన అలవైకుంఠపురవాసుడైన శ్రీహరి శిల్పాకృతి దర్శనమిస్తుంది. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులుగా దర్శనమిస్తారు. ఆలయ ముఖమండపంలోని ఏకశిలా స్తంభాలపై చూడముచ్చట కొలిపే శిల్పాలు కనిపిస్తాయి. అలంకార ప్రియుడైన కల్కి శ్రీ వెంకటరమణుడిని గర్భాలయంలో కనులారా దర్శించి అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్సత్వం క్షమస్సత్వం ఆలంబగిరి శిఖామణే అని ఒక్కమారు స్మరించినంతనే సకల పాపాలు సంకటాలు హరిస్తాయి. నిఖిల జగతికి వెలుగులు వెదజల్లు ఆదిత్యుడు, నిఖిల జగతికి వెలుగులు వెదజల్లు ఆదిత్యుడు, నీ ఆదేశమునకై వేచెను అదిగో చూడు, నీ ఆదేశమునకై వేచెను అదిగో చూడు, కమల బాంధవునికి కర్తవ్యము బోధించు కోటి సూర్యతేజ, కమల బాంధవునికి కర్తవ్యము బోధించు కోటి సూర్యతేజ, ముల్లోకాలకు ముదమును కలిగించు రాజాధిరాజ, ముల్లోకాలకు ముదమును కలిగించు రాజాధిరాజ, రాజాధిరాజ. మకర తోరణం ముందు కల్కి శ్రీ లక్ష్మీ వెంకటరమణుడి దివ్యమంగళ విగ్రహం చూడడానికి చిన్నదిగా కనిపించినా మహిమలు మాత్రం అపారమని భక్తులు విశ్వసిస్తారు. అందుకే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. కల్కి శ్రీ లక్ష్మీ వెంకటరమణుడు రజతాలంకృత తొడుగులతో ఆభరణాలతో మనోహరంగా శోభిల్లుతాడు. రజత కిరీటం, ముత్యాల హారాలు, కాసుల దండలు, పగడాలు, కంఠాభరణ, పీతాంబరాలతో స్వామి మోహనాంగుడిగా దర్శనమిస్తాడు. దేవేరి సహిత ఆలంబగిరి శ్రీనివాసుని దర్శన భాగ్యం కోటి జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. దక్షిణ ద్వారం ఉన్న ఈ ఆలయంలోని కల్కి శ్రీ లక్ష్మీ వెంకటరమణుణ్ణి దర్శిస్తే అకాల మృత్యు భయాలు ఉండవని భక్తులు భావిస్తారు. లోకాల పాలకుడు లోకేశ్వరుడి దేవేరి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు వెంకటరమణుడి సన్నిధిలోనే కొలువై ఉంది. కలియుగ అవతార స్వరూపుడైన వెంకటరమణుణ్ణి దర్శించుకున్న భక్తులు సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సైతం దర్శించుకుంటారు. సౌభాగ్యప్రదాయిని అయిన అమ్మ కరుణకు మనమూ పాత్రలమవుతానండి. ముగ్గురమ్మలుగా వ్యక్తమయ్యే మూడు శక్తులలో ఒక శక్తైన మహాలక్ష్మి ఆలంబగిరిపై వెంకటరమణుడి సన్నిధిలోనే కొలువై ఉంది. చతుర్భుజి అయిన అమ్మవారు అభయవరద హస్తాలతో లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య సంతానవరాలను ప్రసాదించే లోకపావనిగా అనుగ్రహిస్తోంది. అష్టలక్ష్ముల సమష్టి రూపమైన అమృత స్వరూపిణిగా శ్రీ లక్ష్మీదేవిగా అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. ప్రసన్న వదనంతో, విశాల నేత్రద్వయంతో, పట్టు పీతాంబరాలతో, రజతాభరణాలంకృతయై లక్ష్మీదేవి ప్రత్యేక మందిరంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆ తల్లికి నిత్య పూజాది క్రతువులు వైభవపేతంగా జరుపుతారు. విభుని వక్షముపై వసించు సౌభాగ్యము నీదే ఓ విశాలాక్షి, దేవదేవుని ఎదనేలు దేవేరివి నీవేననుటకు వేరే ఎందుకు సాక్షి, శ్రీనివాసుని హృదయ సీమె నీకు స్థిర నివాసమో సిరి మహాలక్ష్మి, నీలమేఘుని నిత్య వైభవమంత నీ పరమి కదా నిఖిల నిధానరశ్మి, 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 విభుని వక్షముపై వసించు సౌభాగ్యము నీదే ఓ విశాలాక్షి, ఓ విశాలాక్షి.
అమ్మవారి ఆలయానికి మరోవైపు ఆళ్వారులు, రామానుజాచార్యులు, ఆలయ పునర్నిర్మాణకర్త యోగినారాయణ యతీంద్రమూర్తుల విగ్రహాలు కొలువుతీరి ఉన్నాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో నాగదేవతా ప్రతిమలు దర్శనమిస్తాయి. ఆలంబగిరి కల్కి శ్రీ లక్ష్మీ వెంకటరమణుడి ఆలయానికి కొద్ది దూరంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారు కొలువుతీరి ఉన్నారు. భక్తులు రుద్రాంశ స్వరూపుడైన అంజనీపుత్రుణ్ణి దర్శించి శనిపీడ తదితర దోషాలను పరిహరించుకుంటారు. ఈ ఆలయానికి సమీపంలో ఒకప్పటి శ్రీ వెంకటరమణుడి ఆలయ శిథిల కోనేరు కూడా కనిపిస్తుంది. ఆలంబగిరి కల్కి శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి వారికి ఏడాది పొడవునా పూజాది కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వెంకటరమణ స్వామి సన్నిధిలో ఉగాది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పంచాంగ పఠన కార్యక్రమాన్ని జరుపుతారు. శ్రీరామనవమి మొదలుకొని అన్ని పర్వాలను వైభవోపేతంగా జరుపుతారు. చైత్రమాస పౌర్ణమికి ఇక్కడ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి, ద్వాదశి వంటి ప్రత్యేక తిథులకు ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వహిస్తారు. అలాగే శ్రావణ, ఆశ్వయుజ, కార్తీక, ధనుర్మాసాలలో పూజలను అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ క్షేత్రంలో ప్రతినిత్యము పొద్దున్నే 5:30కి ఘంటానాదము, సుప్రభాత, గోపూజ, 7:30కు ఒక అర్చన, 8:30కి ఒక అభిషేకము, తర్వాత ప్రాకారోత్సవము, కళ్యాణోత్సవము, స్వామివారికి త్రికాల నైవేద్యాలు పొద్దున్నే 7:30కి, 11 గంటల, సాయంకాలము 6:30కి ఇట్లా త్రికాల నైవేద్యాలు ఉంటాయి. స్వామివారి సేవలు కొండలో తిరుపతిలో ಯಾವ రీతి అవుతుంది అదే రీతి ఇక్కడ స్వామివారికి కైంకర్యాలు చేసుకొని వస్తూ ఉన్నాము. స్వామివారికి నవరాత్రుల్లో విశేష కైంకర్యాలు నడుస్తాయి. వైకుంఠ ఏకాదశికి విశ్వరూప దర్శనము, దక్షిణ ద్వార ప్రవేశము, గరుడోత్సవము, ఇతర స్వామివారికి సేవలు నడుస్తాయి. చైత్ర పౌర్ణమికి రథోత్సవ కార్యక్రమాలు నడుస్తాయి. శ్రీరామనవమికి అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు శురువై ప్రతినిత్యము ఒక వాహనంలో ఉత్సవాదులంతా చేసుకొని వస్తాం. భక్తులు తమ సొంత ప్రాంతాల నుండి ముందుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి సుమారు 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంబగిరికి కృష్ణరాజపుర, హోస్కోట్, తలగవర్ల మీదుగా ప్రయాణించి ఆలంబగిరి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి ఆలంబగిరికి వెళ్లాలనుకునే భక్తులు జడ్చర్ల, కర్నూలు, బాగేపల్లి మీదుగా 551 కిలోమీటర్లు ప్రయాణించి కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకాలో ఉన్న ఆలంబగిరి కల్కి శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి క్షేత్రానికి నేరుగా చేరుకోవచ్చు. విజయవాడ నుండి ఆలంబగిరికి వెళ్లాలనుకునే భక్తులు గుంటూరు, దర్శి, రాయచోటి మీదుగా దాదాపు 571 కిలోమీటర్లు ప్రయాణించి ఆలంబగిరి కల్కి శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి క్షేత్రానికి చేరుకోవచ్చు. శ్రీ కల్కి లక్ష్మీ వెంకటరమణ స్వామి వారి ఆలయ దర్శన వేళలు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు ఆలయం భక్తుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది. కర్ణాటకలోని శతాబ్దాల నాటి ఆలంబగిరి శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి వారి దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాం కదా. ఆ స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మంగళం మృదు మధుర మకరందలోచన, మంగళం మహనీయ సుగుణ సదన, మంగళం మహోన్నత సౌందర్యవదన, మంగళం మాధవ ముకుంద గోవింద మధుసూదన, మంగళం మంగళం నీకు జయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభమంగళం, నిత్య శుభమంగళం, నిత్య శుభమంగళం. ఈ కార్యక్రమాన్ని
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.